వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానిస్ వరల్డ్. మీ అందరూ వెయిట్ చేస్తున్న వీడియో రాని వచ్చేసింది. సో పెళ్ళిలో మేము చేసిన హడావిడి అండ్ పెళ్ళిలో వాళ్ళ పద్ధతులు సాంప్రదాయాలు అన్నీ మన వాటికన్నా చాలా భిన్నంగా ఉన్నాయండి. సో మరి ఆలస్యం చేయకుండా చూసేద్దాం రండి. సో ఇక్కడైతే పసుపు ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇది మా ఇంట్లో జరుగుతుంది. ఎందుకంటే యాక్చువల్లీ మనము పెళ్ళి కూతుర్ని చేసే ముందు హల్దీ చేస్తాం కదా. సో ఇక్కడేమవుతుందంటే ముందు రోజు పెళ్ళి రేపు అనగా ముందు రోజు మేము ఇక్కడ హల్దీ చేస్తున్నాము. ఎందుకు అంటే మేము ముందు రోజే నల్గొండ వెళ్ళాల్సిన సిచ్యువేషన్, అంటే దగ్గర కాదు కాబట్టి దూరం కాబట్టి పెళ్లి కూతుర్ని ముందే తీసుకెళ్ళాలి. సో మేము ఇక్కడ పెళ్లి కూతుర్ని చేయాలి కదా, అందుకని చెప్పి చిన్నపాటి హల్దీలాగా చేసాము. సో ఇంకా ప్రధానం కూడా వచ్చేసిందండి. ఇక్కడైతే వీళ్ళు వడిగంటి బియ్యం పోస్తారంట, అది వాళ్ళ ఆచారం అంట ఏది జరిగినా సరే. అండ్ అలాగే ఆడపడుచు కూడా పసుపు తాడు కట్టింది మా చెల్లికి. అండ్ ఇదైతే హల్దీ జరిగిందనమాట. అంటే నెక్స్ట్ డే పెళ్ళి అనగా ఆ నైట్ ముందు రోజు నైట్ తెల్లవారులు అసలు నిద్ర లేవండి. వీళ్ళు నిద్ర లేకుండా ఇలా డీజేలతో ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. అండ్ హల్దీ అయితే ఇక్కడ బాగా సెటప్ చేస్తారు, మంచిగా బాగుంది. అండ్ పెళ్లి కూతుర్ని రిసీవింగ్ కూడా ఎంత బాగుందో తెలుసా. ఆ వీడియో అయితే నాకు దొరకలేదన్నమాట. ఆ నైట్ అంతా మనకి నిద్ర అయితే లేదు. మిగిలిన వాళ్ళందరూ ఏదో అలా పడుకున్నామంటే అందరూ పడుకున్నాం, మనం మాత్రం కళ్ళ పక్కచ్చుకొని అలా కూర్చున్నాము. ఎందుకంటే కంటిన్యూగా ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. సో ఇది ఎందుకు ఏంటి అని వాళ్ళ పద్ధతులన్నీ దగ్గరుండి అన్ని చూస్తూ కూర్చున్నారు అన్నమాట. ఓకే, పోలి గురుగులు అంటే తెలంగాణ సైడ్ ఉంటాయి. సో ఇదనమాట, వీటిని పోలిగురుగులు అంటారంట. నెక్స్ట్ డే పెళ్లి మండపంలో గరికి ముంతలు ఉంటాయి కదండి, వాటి దగ్గర పెడతారంట. అది వాళ్ళ సాంప్రదాయం అంట. సో మనం ఉన్న చోట ఉండం కదా, ఇలాంటివన్నీ మిస్ అవుతానని చెప్పి పడుకోకుండా మరి నేను వాళ్ళ పద్ధతులన్నింటినీ క్యాప్చర్ చేశాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, గరికి ముంతల్ని కానీ లేకపోతే వాళ్ళకి పుట్టమన్ను అని చెప్పి వాళ్ళ అంటే అమ్మవారికి తీసుకొచ్చేదాన్ని అండ్ బాసికాలు అట్లాంటివి ప్రతిదీ అలా వెళ్ళి భజంత్రీలతో అలా గుంపుగా వెళ్ళి తీసుకొస్తున్నారండి. అండ్ అలాగా తెల్లవారుచాము 3 అయిపోయింది. సో ఆ టైంలో ఇంకా కాలిగోర్లు తీస్తారు కదా, సో ఇక్కడ అదే జరుగుతుందనమాట. అండ్ వీళ్ళ మంగళహారతి కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇంకా అలా నైట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్ళి. సో పెళ్ళిలో అయితే చాలా వరకు డిఫరెంట్గానే ఉన్నాయి. అంటే లైక్ నెత్తి మీద మనకి పెడతారు కదండి జీలకర్ర బెల్లము, సో అవి నుంచొని పెట్టించారు. అండ్ చాలా వరకు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ మనకిలా కాకుండా. సో ఇవన్నీ కుదిరినంత వరకు క్యాప్చర్ చేశాము. అండ్ నాకు అంటే నా దగ్గరకు వచ్చిన వీడియోస్ అండ్ నా ఫోన్లో తీయమని చెప్పిన వీడియోస్ వాటి వరకు నేను ఇక్కడ తీయగలిగా. ఇక్కడ మీరు చూడొచ్చు, నిన్న చేశారు కదా గురుగులు అని చెప్పి, అవి ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. వీళ్ళు ఇక్కడ పెట్టుంచారు వీటి మీద ముంతల మీద. సో అది వాళ్ళ సాంప్రదాయం అంట. అండ్ వీళ్ళు ఇలాగా ఆ నాగలి అండ్ సద్దన్నం మూట ఇవన్నీ పట్టుకొని తిరగాలంట లాస్ట్లో, అది కూడా వాళ్ళ సాంప్రదాయం అంట. అండ్ అలాగే ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చిన విత్తనాలు అట్లాంటివి వీళ్ళతో అంటే నాగలు పట్టుకొని తిరిగారు కదా, సో ఆ నాగలతో ఇక్కడ తవ్వించి అక్కడ నాటు వేస్తారంట. అది ఫ్యూచర్లో వీళ్ళ నెక్స్ట్ జనరేషన్కి మంచిది అన్నట్టు వాళ్ళ సాంప్రదాయంలో. అండ్ ఇంకా డీజేలకు వస్తే ఆ పెళ్ళిలో మామూలుగా కాదు అసలు. తెలంగాణ అంటేనే మస్తు కదా, డీజేలతో మస్తు ఉంటుంది కదా. సో వాటితో ఫుల్గా ఎనర్జీ లెవెల్స్ మామూలుగా లేవన్నమాట అందరికీ. అని అనుకోకండి, ఇది ప్రొజెక్టర్ ఉంటుంది కదా పక్కన, సో దాని వ్యూ అన్నమాట. ఆ పెళ్ళి మొత్తం ఇక్కడ లైవ్లో ప్రొజెక్టర్లో కనిపిస్తుంది. సో నా ఫోన్లో ఇది కూడా క్యాప్చర్ చేశారు మా వాళ్ళు. అలా పెళ్ళి అయితే కంప్లీట్ అయింది. సో పెళ్ళి అయిపోయాక మళ్ళీ మీకు చెప్పాను కదండి వడగంటి బియ్యం పోయాలి అని చెప్పి. సో ఇక్కడ అంటే మా మరిది సైడ్ వాళ్ళకి ఉన్న సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ప్లస్ మా పేరెంట్స్కి కూడా వడిగంటి బియ్యం పోయాలంటే ఈ కొత్త జంటతో పాటు. సో అది వాళ్ళ సాంప్రదాయం అంట. సో మా మరిది అయితే మార్నింగ్ నుంచి వదిన ఈవినింగ్ భారత్ ఉంటుంది, అసలు డీజే ఉంటుంది, మామూలుగా ఉండదు అని చెప్పన్నాడు. ఏంటా అని అనుకున్నాను. సో ఈవినింగ్ వచ్చేసరికి మేము ఇంకా విజయవాడకి వెళ్ళిపోతాము అన్నప్పుడు పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని తీసుకొని అసలు పెట్టారు ఇక్కడ డీజే భారత్. అసలు హార్ట్ అయితే మామూలుగా కొట్టుకోలేదు, డంగమని అట్లాగా సౌండ్ వచ్చేసాయి ఎఫెక్ట్స్తో. మా చెల్లి తల కూడా పట్టేసుకుని చూడండి ఇక్కడ.
ఒక్కసారి ఇటు లుక్ వేయండి, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ చూడండి, అసలు ఆ పెద్ద ఆయన చూడండి ఎలా వేస్తున్నారో. సో ఇంకా మేము వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ని చూసాక మేము కూడా ఎందుకు అని చెప్పి మేము కూడా వెళ్ళిపోయి యాడ్ అయిపోయామన్నమాట. సో అలా మమ్మల్ని ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో అంత బాగా సెండ్ ఆఫ్ కూడా చేశారనమాట. సో ఆ నైట్ బయలుదేరిపోయాము. ఇంకా నెక్స్ట్ డే విజయవాడలో మా బ్రదర్ రిసెప్షన్ అయితే అరేంజ్ చేశాడు. ఇంకా దాని గురించి చెప్పక్కర్లేదండి, నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. రిసెప్షన్ సందడి అంతా, హడావిడి అంతా ఎంత బాగుంది అంటే అందరూ వచ్చిన వాళ్ళు మొత్తం ఎంజాయ్ చేశారనమాట. ఇఫ్ పాసిబుల్ నేనైతే పెళ్ళిది కానీ లేదా రిసెప్షన్ది కానీ ఫుల్ వీడియోని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, బట్ నాట్ షూర్. వెయిట్ ఏంటి ఇక్కడ లేడీస్ అందరు నుంచొని ఏదో చేస్తున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, అందరితో కలిపి ఒకటి ప్లాన్ చేద్దాం అని చెప్పి అనుకున్నాం, బట్ అది బ్లూబర్ అయింది. ఇక్కడ మా పెద్దమ్మ ఉన్నారు కదా, మా పెద్దమ్మలు, పిన్నులు, అమ్మ అంతా అందరితో కలిపి ఒకటి సెటప్ చేసామన్నమాట. ఫైనల్గా దీని అవుట్పుట్ అయితే ఇది చూడండి. ఇక్కడ నాకు ఈ సీన్ చూస్తే ప్రభాస్ మూవీలో ఒక డైలాగ్ గుర్తొస్తుందండి, ప్రేమిస్తే పోయేదేముంది డ్యూడ్ అని చెప్పి. సో నవ్విస్తే పోయిందేముంది డ్యూడ్ అని నేను అంటానన్నమాట. సో నలుగురితో పాటు నవ్వుతూ నవ్విస్తూ హ్యాపీగా ఉంటే ఆ లైఫే వేరు కదండి. ఎప్పుడు చూసినా మాడిచెక్క మొహాలలో పెట్టుకొని మనసులో ఏవో కుళ్ళులు కుసంత్రాలు పెట్టేసుకుంటే ఏమొస్తుంది చెప్పండి? ఉన్న ఈ కొంచెం లైఫ్ని ఎంజాయ్ చేయండి డ్యూడ్. సో ఇదండి మా చెల్లి పెళ్ళి హడావిడి. సో చూసారు కదా, చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. చూస్తున్నా మీకు కూడా అనిపించే ఉంటుంది. అండ్ మొత్తానికి తెలంగాణ అంటే అసలు ఇట్లుంటుంది అన్నట్టు అనిపించింది అనమాట. వాళ్ళ డాన్స్లే కానీ, వాళ్ళ సరదాతనమే కానీ అంతా చాలా బాగా అనిపించింది అనమాట. నాకే కాదు, మీకు కూడా అనిపించింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.